అయతుల్లా అలీ ఖైమానీకి అపోజిషన్ లేదు ఇరాన్లో. ఆ విషయాన్ని మనం పరిగణించాలి. కానీ మొసాద్ చంపేస్తాం, ఇరాన్ చంపేద్దాం అనేది ఒక వ్యూహమే. మొసాద్ అనుకుంటే అతను కూడా హత్య చేసి ఉండొచ్చు ఇప్పటికే, కానీ అంత ఈజీ కాదు. కానీ ఇప్పుడు ఖైమనీ మాత్రం ప్రాణభయంతో ఆయన ఎక్కడ దోకున్నాడు అనేది ఒకటి విషయం చూడాలి. ఆయన ఎక్కడుంటాడంటే మ్యాక్సిమం ఆయన ఉంటే ఫోర్డో అణుక్షేత్రం దగ్గరలో ఉన్న బంకర్లు, ఎల్బర్జ్ కానీ ఈ మౌంటైన్ సిస్టమ్ కింద ఒక పెద్ద పెద్ద బంకర్లు ఉంటాయండి. అక్కడికి ఈవెన్ ఈ మోబ్ బాంబర్లు కూడా చొచ్చుకుపోలేవు. అంత తీవ్రమైన లోప అణుక్షేత్రం కింద బంకర్స్లో ఆయన ఉండొచ్చు. అది ఆ బంకర్లు కట్టుకోవడం పెద్ద విచిత్రమేం కాదు, మామూలుగా కడతారండి. అక్కడ ఉండొచ్చు, లేదా మాస్కోలో ఆయన తలదార్చుకుని ఉండొచ్చు కంట్రీ బయట. ఎందుకంటే మాస్కో అలాంటి వాళ్ళకి ఇప్పుడు అసాద్, ఈ సిరియా ప్రెసిడెంట్ అసాద్, సిరియాలో కొత్త ప్రభుత్వం వచ్చిన తిరుగుబాటు వచ్చి ఆయన మాస్కోలో ఉన్నారు, చక్కగా ఫ్యామిలీతో ఉన్నారు. అలాగే ఖైమానీని మాస్కో తరలించే అవకాశం కూడా ఉంది రష్యా. ఎందుకంటే మొసాద్ అనేది చాలా ప్రమాదకారి, ఇజ్రాయెలీ మొసాద్. ఎందుకంటే ఎవరినైనా మొట్టి పెడుతుంది. ఒకవేళ ఆయన అక్కడే ఉంటే, ఇరాన్లోనే ఉంటే, బంకర్లో ఉండి ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇవన్నీ లేకుండా, కమ్యూనికేషన్ సిస్టమ్ లేకుండా ఎక్కడైనా దూర ప్రాంతం పెడతారు. ఎందుకంటే డూపులు ఉంటాయి. ఇప్పుడు పుతిన్కి డూపులు ఉంటాయి 3, జీ జిన్పింగ్ డూపులు ఉంటారు. ఇది విచిత్రమే కాదు, సద్దాం హుసేన్కి డూపులు